పర్వంలో 22వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యే అద్భుతమైన గ్రంథం. ఇక ఈ భగవద్గీత యొక్క ఉత్పన్నతకు కారణాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మనందరికీ భారత కథ తెలుసు. కౌరవులు, పాండవులు రాజసూయలో అయిన తరువాత దుర్యోధనుడికి ధర్మరాజు యొక్క సంపద చూసి ఈర్ష్య కలుగుతుంది. ఎలా ఆ సంపదంతా కైవసం చేసుకోవాలి అని ఆలోచన చేస్తాడు. శకుని ఆయనకి సలహా ఇస్తాడు, మాయాజనాన్ని పిలుద్దాం, మాయాజనాలను మించిన వాడు లేడు, దానిలో ఓడిద్దాం అని ధర్మరాజు ఆహ్వానిస్తాడు. ఆ యుద్ధం, ఆ యుద్ధంలో ధర్మరాజు సర్వస్వం కోరుకుంటాడు. 12 సంవత్సరాల అరణ్యవాసం, 10 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు అయిన తర్వాత మీ రాజ్యం మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని నిబంధన పెట్టి వాళ్ళను అరణ్యాలు పంపిస్తాడు దుర్యోధనుడు. 13 సంవత్సరాలు గడుస్తుంది. పాండవులు ద్రుపదుడి పురోహితుడిని రాయబారిగా పంపిస్తారు. ఆ రాజ్యం మాకిస్తే నిబంధన ప్రకారం అందరూ ఆనందంగా ఉండవచ్చు. దుర్యోధనుడు సశరీరం అంటాడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను రాజ్యం వాడికి వచ్చే సమస్య లేదు. యుద్ధానికి సిద్ధమవుతారు పాండవులు, కౌరవులు. ఎప్పుడైతే యుద్ధం అనివార్యమని తెలిసిందో అప్పుడు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుడి దగ్గరికి సహాయం కోసం పెడతారు. ముందర దుర్యోధనుడు వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు కృష్ణుడు నిద్రపోతుంటాడు. నిద్రపోతున్న కృష్ణుడి తల దగ్గర కూర్చుంటాడు దుర్యోధనుడు. తర్వాత అర్జునుడు కూర్చోడు, నిలబడతాడు. అది కాళీ. నిద్ర నుంచి మేల్కొన్నటువంటి భగవానుడు లేవగానే అర్జునుడు ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చాను? దుర్యోధనుడు అంటే నేను ముందర వచ్చాను, నీ సహాయం కోరి వచ్చాను, కాబట్టి నీ సహాయం అంతా నాకే, నువ్వు ఆయన ఎందుకు వచ్చుతున్నావు అంటే సమాధానంగా కృష్ణుడు అంటే నువ్వు ముందర వచ్చావు బాగానే ఉంది, కానీ నేను ముందర చూసింది అర్జునుడు కనుక ఆయన కూడా వాటాయితాను అని తన మొత్తం సైన్యాన్ని ఒక పక్క తాను ఒక పక్క అద్భుతము అంటాడంటే అనంతమైన సైన్యం అని. దాన్ని వ్యాసుడు లక్ష్యాన్ని చెప్తే చిక్కన 10,000 అని చెప్పాడు. ఏదైనా ఆ సైన్యం అంతా నారాయణి అని సంబోధన చేస్తూ అదంతా ఒక పక్కన వాళ్ళంతా శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధం చేస్తారు. నేను కూడా యుద్ధం వచ్చిన సహజం. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకో. ఇద్దరు ఎవరు కోరుకోవాలి? సామాన్యంగా చిన్నవాడికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాం కాబట్టి అర్జునుడు దుర్యోధనుడు కంటే చిన్నవాడు కాబట్టి అర్జునుడికి ఏం కోరుకుంటావో కోరుకోవద్దు అన్నాడు. అర్జునుడు నాకు నువ్వే కావాలయ్యా. దుర్యోధనుడికి కావాల్సింది కూడా అదే. ఈయన కావాలని అర్జునుడికి మొదటి అవకాశం ఇచ్చాడు. యుద్ధం చేయని వాటి యుద్ధం కోసం ఎవరు తీసుకుంటాడు. ఆయన ఆ 1,00,000 మంది సైన్యం నాకు దొరికితే బాగుండు, యుద్ధంలో నేను గెలవచ్చు. అప్పటికే ఆయనది 11,00,000 సైన్యం. అయినా మొత్తం సైన్యం నాకే కాదు. సరే, ఇంకా ఎప్పుడైతే అర్జునుడు నువ్వే కావాలన్నాడు, పరిశేష న్యాయం ప్రకారం ఆ సైన్యం నాదే కాబట్టి నేను తీసుకున్నాను. వెళుతూ బలరాముడి దగ్గర బలరాముడితో ఇలా యుద్ధం వచ్చింది, నువ్వు నా పక్షాన్ని యుద్ధం చేయాలనుకునేది అంటే బలరాముడు అంటాడు, కృష్ణుడు ఎటువైపు? కృష్ణుడు పాండవుల పక్కన ఉన్నాడు. మరి కృష్ణుడు పాండవుల పక్కన ఉంటే నేను నీకు పక్కన ఎలా ఉంటానే? నేను అటు ఇటు ఎటు జాతర వెళ్తున్నాను వెళ్ళిపోతాను. ఇలా సైన్యాన్ని పంచుకున్న తరువాత అర్జునుడితో కృష్ణుడు అంటే ధర్మరాజు ఏదో రకంగా సహాయం తీసుకురావాలని పంపిస్తే యుద్ధం చేయ నన్ను తీసుకున్నావు అంటాడా? నేనే ప్రయత్నం, నేనేమి యుద్ధం చేయను అంటే నువ్వేమి యుద్ధం చేయగలడా? నువ్వు ఎట్లుంటే అంటే ఏం చేయండి, నువ్వు అలా నిలబడు. నాకు ఒక్కటే కోరిక, నా రథానికి నువ్వు సారథ్యం, అదే నన్ను కావాలి. తథాస్తు అన్నట్టు.
ఇప్పుడు దీంట్లో మనకి ఏమర్థం కావాలి? ఏమిటి ఆ 10 లక్షల సైన్యం? ఏమిటి పార్థసారథి యొక్క ఆంతర్యం? అంటే 10 లక్షల సైన్యం అంటే మనం నమ్ముకున్న సంపద. మాకులు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. ధనము, జనము, యౌవన క్షణంలో హరించే సంపద. దాన్ని ఎందుకు నమ్ముకుంటావు? మరి ఎవరిని నమ్ముకోవాలి? ఎవరు నీ జీవితానికి సారథ్యం వహించాలి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. బాల్యావస్థలో ఆటలు పిచ్చి, యౌవన దశలో కామ దృష్టి, సంసారంలో లేదు ముక్తి, వృద్ధాప్యంలో ఇంకెక్కడి శక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. సంపాదించి సంపాదించి పట్టుకుపోయేదే మాత్రంగా. యమదూతలు నిన్ను వెంటాడగా మరి, యమదూతలు నిన్ను వెంటాడగా మరి. రక్షకురాము లక్షలు కోట్లు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. నీలో ఊపిరి ఆడే వరకే కుశలం ఏమని అడిగేరందరూ. హంసే నీలో ఆగిందంటే దగ్గరకొచ్చే ధైర్యం చేయరు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. భార్య బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంట రానురా. కర్మ ఫలాలే భగబంధాలు, ఘనరాజనుడా ఈ సత్యాలు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. ఆ భగవంతుడిని ధ్యానించాలన్న సత్యాన్ని ఈ కథ ద్వారా మనకు తెలియజేసేది. ఈ కథ ద్వారా తరువాత కౌరవ యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు వ్యాసుడు వస్తాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఏమయ్యా, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూడాలనుందా నీకు? మనకైతే అరే అద్భుతంగా వాళ్ళు ఎలా కొట్టుకొస్తారో చూడాలని ఉంటుంది కదా. ఎందుకంటే సాత్వికం వేదశాస్త్రాన్ని, సాహిత్యం చేయవరాగేశారు. తామసం యుద్ధవార్త పరదోష ప్రకాశకం అని చెప్తుంది దేవి భాగవతం. అంటే అర్థం ఏంటంటే సత్వగుణం ఉన్నవాడికి పురాణ కథలు, దైవ సంబంధితమైనటువంటి కథలు వినాలనిపిస్తుంది. ఇక రజోగుణం బాగా ఉన్నవాడికి స్త్రీ పురుషుల కలయిక గురించి వినాలనిపిస్తుంది. బాగా తమో గుణం ఉన్నవాడికి మాత్రం పాలిటిక్స్ మీద, ఎందుకంటే దాంట్లో ఉండే అంత కుటుంబ సాగటం కదా. వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా, వాడు ఏం చేశాడు, ఇద్దరు దొందే. కానీ దాని గురించి మీకు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. 24 గంటల వార్తలే చూస్తుంటారు. ఇక యుద్ధ వార్తలన్నా పాలిటిక్స్ అన్నా చాలా ఆసక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సత్వమా రజమా తమం ఈ మూడింట్లో ఏ గుణాన్ని ఆశ్రయించాలి అంటే సత్వగుణాన్ని ఆశ్రయించి ఈ భారత కథ వినవయ్యా అని తెలియజేయడం కోసమే వేద వ్యాసుడు నుంచి ధృతరాష్ట్రుడిని అడిగి చూశాడు. ఆయన నువ్వు చూస్తాను అంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను అంటే, అంటే నన్ను చూడాలని లేదు వినాలనుకుంటున్నాను ఆయన. సరే సంజయుడిని పిలిచి ఆయన నీకు ఒక దివ్యమైన శక్తి ఇస్తున్నా, నువ్వేం చెయ్యి అంటే ఆ భారత యుద్ధం జరిగేటప్పుడు అదంతా నీకు ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. వాళ్ళ మనసులో ఏముందో కూడా నీకు అర్థమవుతుంది అని అద్భుతమైన శక్తి సంజయుడికి ఇస్తాడు. 10 రోజులు యుద్ధం జరుగుతుంది. 10వ రోజు భీష్ముడు పడిపోతాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి కథ చెప్పడం ప్రారంభమవుతుంది. దాంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం ఏంటి? అర్జున విషాద యోగం. ఎందుకు విషాదంతో ప్రారంభించాడు అంటే మనం దుర్యోధనుడు కోరుకున్నట్టు 10 లక్షల సైన్యాన్ని కోరుకుంటూ నిజమేంటో మర్చిపోతున్నాం. కఠోచ్యాన్ అన్వశోషస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే
భగవద్గీత పారాయణ చేసేటప్పుడు దీన్ని కీలకం అంటారు. మీరు విష్ణు సహస్రనామం చేసేటప్పుడు కూడా ఆ స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోక పాదాన్ని తీసుకొని అనుసంధానం చేస్తారు. అలానే భగవద్గీత పారాయణ చేసేటప్పుడు కూడా శ్లోకాలు, ముఖ్యమైన శ్లోకాలను అనుసంధానం చేస్తూ పారాయణ ప్రారంభిస్తారు. అలా అనవసరమైనవన్నింటినీ కోరుకుంటున్నాం, అవసరమైనవన్నింటినీ వదిలేసి బాధపడుతున్నాం. అదే విషాదం అండి. కనుక when you are happy you listen to music, when you are sad you understand the lyrics. అంటే అర్థం ఏంటంటే ఆనందంగా ఉన్నప్పుడు జీవితం అనే మాధుర్యం యొక్క సంగీతాన్ని నువ్వు ద్రోలుతుంటే, బాధ కలిగినప్పుడు, విషాదం కలిగినప్పుడు మాత్రమే ఆ సంగీతం యొక్క సాహిత్యం ఏమిటి అని ఆలోచిస్తారు. అది తెలుసు కనుకనే భగవద్గీతను శ్రీ అర్జున విషాద యోగంతో ప్రారంభించాడు. ఇక్కడ అర్జునుడు అంటే ఎవరు? మనమే అర్జునుడు. నరుడికి ప్రతీక అర్జునుడు, నారాయణుడికి ప్రతీక పరమాత్మ. అర్జునుడు అడిగే ఒక్కొక్క ప్రశ్నకు విపులమైన సమాధానాన్ని అందజేస్తారు పరమాత్మ. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఇలా ఎప్పుడైతే అర్జున విషాద యోగంతో ప్రారంభమైందో అప్పుడు మొట్టమొదటి మాట్లాడేవాడు ధృతరాష్ట్రుడే. ధృతరాష్ట్ర అన్న శబ్దానికి ధృతం రాష్ట్రం ఏన సహా ఇది ధృతరాష్ట్ర అని అర్థం. ధృతం అంటే ధరింపబడినది, రాష్ట్రం అంటే దేహము, ఏన అంటే ఎవరి చేత, సహా అంటే వాడు. ఎవరి చేత అయితే ఈ దేహము ధరింపబడినదో వాడు ధృతరాష్ట్రుడు. మనమంతా దేహధారులు కాబట్టి మనమంతా ధృతరాష్ట్రులు. మనకి ఏం సందేహం కలిగింది అంటే ధృతరాష్ట్రుడికి కలిగిన సందేహం మనకు కూడా కలుగుతుంది. ఏం కలిగింది ధృతరాష్ట్రుడికి సందేహం అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్లకు పాండవులకు ఏం జరిగిందో చెప్పలేదా అని దాని. ఇప్పుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటే మన దేహమే. ఈ దేహంతో ఒక పక్కన ఆసురు శక్తులు, ఒక పక్కన దైవీ శక్తులు, నిరంతరం సంగ్రామం జరుగుతూనే ఉంటుందిగా. చేయాలా వద్దా, అది మంచిదా ఇది మంచిదా, ఇది నిత్యము జరిగే సంఘర్షణ. ఇప్పుడు దీంట్లో నా వాళ్ళు అంటే ఎవరు? కౌరవులు. పాండవులు అంటే పాండురాజు కుమారుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాయుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకులు ఎవరు? దుర్యోధనుడితో మొదలుపెట్టి నిజానికి ఆయన 101 మంది కొడుకులు, ఒక కూతురు. ఈ విధంగా ఆయన గుడ్డివాడు. ఆయన భార్య గాంధారి కూడా గుడ్డితనాన్ని కొని తెచ్చాడు. ఆయన ఏం చేశాడు ధృతరాష్ట్రుడు? నిజానికి దుర్యోధనుడు గట్టిగా చెప్పి ఎక్కడ తప్పుకొని 13 సంవత్సరాలు వేశారు వాళ్ళ రాజ్యం వాళ్ళకి అని ఎందుకు చెప్పాలా? పుత్రవాత్సల్యము. వాడు కూడా నా తమ్ముడే రాజులో ఉన్నాడు, నేను రాలేకపోయానే, నా కొడుకైనా కావాలి కదా అని మనసులో బలంగా ఉన్నది ధృతరాష్ట్రుడికి. అంటే తనది కాని తన తమ్ముల రాజ్యాన్ని తాను కోరుకున్నాడు. మనం కూడా అంతే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ధృతరాష్ట్రుడి లాగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనది కాని ఈ దేహాన్ని మనం అనుకుంటున్నాం. మన రాజ్యం ఎవడెవడి వాడు ఈ జీవుడు, కడకు ఎవరికి ఏమోని జీవుడు, ఎందరికి కొడుకు కాడి జీవుడు, కడకు ఎందరికి తోపుట్టడి జీవుడు. ఈ దేహము ఎప్పటికైనా పడిపోయేదే. నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని నువ్వు గుర్తించగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం సార్థకమవుతుంది. నీకు మళ్ళీ పుట్టుకడుగు ఉండదు. బతికినంత కాలము నీ నామము మరువను గాని మరణకాలమందునే మరుతునేమో. ఆ వేళ యమదూత అనుగ్రహమున వచ్చి ప్రాణములు డగరించి పట్టుకున్నప్పుడు కఫమాత పిత్తములు బ్రహ్మగా భ్రమచేత కఫముద్దము మంది కష్టపడుచు నారాయణ ఎంచు కలుతును లేక తలవలేను నాటికి ఇప్పుడే చేతు నీ నామస్మరణ అంటాడు. కాబట్టి మనము మనది కాని దేహాన్ని మనదనుకుని దానితో మమైకమై
అది అశాశ్వతమన్న విషయాన్ని గుర్తించలేక దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. అందుకే దుర్లభించే దైవానుగ్రహం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయ అని చెప్తాడు చూడండిలో. అది శంకరుడు దుర్లభమయాలు దొరకటం అనేది కేవలం దైవం యొక్క అనుగ్రహం మాత్రమే దొరుకుతాయి. ఏమిటా ఊరు మనుష్యత్వం, మనిషికి పుట్టడం ఎక్కడి మానవ జన్మం పెట్టిన ఫలమే ఉండదు. వదలను సంసార సుఖం, వదలను ఇంద్రియ భోగం, వదిలిన గురువు దైవం ఎక్కడి మాయ. తర్వాత మనిషిగా పుట్టాము కానీ బాగుపడాలన్న ఆలోచన వచ్చిందా? భగవద్గీత నేర్చుకుందాం, ఎప్పుడు ప్రారంభిస్తాం, కొన్ని వారాలు చెప్పుకుంటాం, కొన్ని అధ్యాయాలు కవర్ చేస్తాం. అది మాయ, అది ఆయన కృపలైతే కాదు. గుర్తుపెట్టుకోండి, మనకు మళ్ళీ ఆలోచించి అందరం మళ్ళీ మనం చదువుకుందాం నేర్చుకుందాం అన్న ఆసక్తి కలిగింది అంటే ఏ దేవుడు కరుణించాడు, లేకపోతే ఎందుకు అవుతుంది అంటే ఆయన కృప ఉంటే మాత్రమే వచ్చింది. అలా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ధృతరాష్ట్రుడు తనది కాని దాన్ని తాను అనుకొని అహంకారంతో ఉన్నాడు. ఎప్పుడైతే బుద్ధి మనస్సు ఈ రెండింటికి ప్రతీక ధృతరాష్ట్రుడు గాంధారి, మనస్సు గాంధారి, బుద్ధి ధృతరాష్ట్రుడు. ఒకళ్ళు పుట్టుకుండి ఇంకొకళ్ళు పెట్టుకుండి. బుద్ధి ఎలా చెప్తే అలానే సంచరిస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరి దాంపత్యం కారణంగా 100 మంది సంతానం ఉంటారు. అహంకారంతో నీది కానిదాన్ని నువ్వు అనుభవించాలి అని భావనతో నీకుంటే వచ్చేవాడిని దరిద్ర బుద్ధులే కదా. నీది కాని నువ్వు వదిలేసుకున్నావు అనుకో నీకు బాధ లేదు. రాముడు రాజ్యాన్ని త్యాగం చేశాడు కనుక దేవుడే తనది కాని స్త్రీని తన భార్యగా పొందాలనుకున్న రావణాసురుడు చరిత్రహీనుడే. అందరూ మనం రావణాసురుడు అంటే రాక్షసుడు అనే చెప్పుకుంటారు. అలా ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు కలిసి దాంపత్యం చేశారో అహంకారంతో కూడిన బుద్ధి మనస్సు రెండు కలిసి ఆలోచన చేస్తే వచ్చేవన్నీ దుర్బుద్ధులే. అందుకే దుర్యోధన అనే శబ్దానికి అర్థం ఏంటంటే దుర్ అంటే కష్టసాధ్యమైన, యోధన అంటే యుద్ధం. అహంకారం నీలో ఉంటే నీకు ప్రతి క్షణం దుర్భరంగా ఉంటుంది. అహంకారం అంటే ఏ లేదు, నేను వెళ్ళగానే అందరూ నాకు నమస్కారం చేయాలి, నా కాళ్ళకి దండం పెట్టాలి, నా మెళ్ళో దండ వేయాలి, ఎందుకంటే నేను చాలా గొప్పవాడిని అన్న భావంతో వచ్చారు. ఎవ్వరూ నాకు నమస్కారం చేయాలి. ఇప్పుడు ఎవరికి ఉంటుందండి బాధ? ఎందుకు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు లేని అహంకారం వాడికి. అష్టావక్రుడు ఒక సభకి వెళ్ళి జనక మహారాజు ఒక సభ పెట్టాడు, ఆత్మజ్ఞానం గురించి చర్చించాలని పండితులందరినీ. అష్టావక్రుడు అంటే 8 వంకర్లు ఉన్నాడు. ఆయన పండిత సభకి వెళ్ళాడు. ఆయన వంకర్లన్నీ చూసి వాళ్ళంతా పక్కన ఉంటారు పండితులు. వాళ్ళని చూసి ఈయన నవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు వాడిని ఆశ్చర్యపోయారు. మేమంటే నీ వంకరలను చూసి నవ్వుతున్నాం, నువ్వు దేని చూసి నవ్వుతున్నావు అంటే అన్నాడు, ఇక్కడ ఆత్మ గురించి చర్చ ఉన్నది అని వచ్చాను. ఇక్కడ చెప్పులు కుట్టుకునేవాళ్ళు చర్మంతో పనిచేసేవాడు అంటున్నారని నాకు తెలియదు, అందుకని నవ్వు వచ్చింది అన్నాడు. అప్పుడు మేము అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఒక్కటే అన్న భావనతో చర్చ చేయాలని వచ్చి 8 వంకరలు ఉన్నాయని చూసి నవ్వామే, మేము ఎంత మూర్ఖులము అంటున్నారు. అలా ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరి దాంపత్యం కారణంగా 100 మంది కౌరవులు పుట్టారు. అంటే అర్థం ఏంటంటే నీ బుద్ధి ఎప్పుడైతే అహంకారపూరితమవుతుందో అప్పుడు నీకు వచ్చే ఆలోచనలన్నీ దుర్భరంగా ఉంటాయి. 100 1000 కూడా ఉండవచ్చు. దీనికి కాంట్రాక్ట్ గా అటు సైడ్ 5 పాండవులు. మొదటి వాడి పేరు యుధిష్ఠిర. యుధి అంటే యుద్ధమునందు, స్థిర అంటే స్థిరంగా ఉన్నవాడు. నీకు తెలుసు ఈ సంసారం అనేది ఒక పెద్ద యుద్ధం. 100 సంవత్సరాల యుద్ధంలో 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు దాటాడని అక్కడ చెప్పుకుంటే ఇక్కడ 18 అక్షౌహిణీల సైన్యాన్ని వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు యుద్ధంలో స్థిరంగా ఆత్మవిశ్వాసంతో ఉండే లక్షణం ఉన్నవాడు యుధిష్ఠిరుడు. కాబట్టి వీళ్ళు ఉండాల్సిన మొట్టమొదటి పాండవ లక్షణం ఏమిటి అంటే మొట్టమొదట ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. రెండవది కేవలం విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు, నువ్వు భీముడివి కావాలి. భీముడు అంటే పట్టుదలకి పరాక్రమానికి చిహ్నం. అలా పట్టుదలతో నువ్వు ఈ 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు
జీవితాన్ని ధర్మబద్ధంగా గడపాలని నిశ్చయించుకోవాలి. బాగుంది. అర్జునుడు అంటే రుజు మార్గంలో ప్రయాణం చేసేవాడు. నీ దగ్గర విశ్వాసం ఉన్నది, పట్టుదల ఉన్నది, కానీ నీ ఆలోచన రుజు మార్గంలో పెడుతుందా లేదా? ప్రజనస్యాస్మి తదర్ప అంటాడు కృష్ణమూర్తి భగవద్గీతలో. అంటే నీలో ధర్మబద్ధమైన కామాన్ని నేను అని అర్థం. కాబట్టి నీకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక ధర్మబద్ధమైనదా కాదా ఆలోచన నువ్వు చేసుకోవాలి. ఇక వీళ్ళు ముగ్గురు కుంతిదేవి పుడితే నకులుడు సహదేవుడు వీళ్ళిద్దరూ మాద్రికి పుట్టారు. నకుల అంటే కులము లేనివాడు, అంటే విశ్వజనీయమైన భావన కలిగిన. సహదేవ సౌభాతృత్వము సోదరతత్వం కలిగినవాడు. ఇలా ఈ 5 లక్షణాలు నీ సంతానం ఉంటే, ఈ 5 లక్షణాలు పాండవులకు, 100 దుర్గుణాలు కలిగిన దుర్యోధనుడికి, దుర్యోధనాదులకు మధ్య జరిగిన యుద్ధమే భారత యుద్ధము. అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో మామకాహ పాండవాహ, మామకాహ అంటే నా వాళ్లకు, పాండవాహ అంటే పాండవులకు మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్పవయ్యా సంజయ. సమ్యక్ జయ ఇది సంజయ. అన్నీ జయించినటువంటి సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకాన్ని మొట్టమొదట అహల్య వారికి చెబుతూ ఉంటే ఒక్క శ్లోకం వినగానే నాకు అర్థమైపోయింది. మీరే చెప్పండి. నాకు మొదటి శ్లోకంతో అర్థమైపోయింది. ఏమర్థమైందమ్మా అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు కదా, అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని దానికి అర్థం చెప్పుకోవచ్చు. అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ధర్మాన్ని ఆచరించు అని నాకు అర్థమైందండి. ఇంకా భగవద్గీత చెప్పింది ఇదే కదా అంటే, అది చెప్పేవాడు కూడా అవునమ్మా. మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కులకుల్పత సంజయ అయితే ఆఖరి శ్లోకం ఏంటో తెలుసా? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విదేవభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. మొట్టమొదటి శ్లోకంలోని మొదటి 2 అక్షరాలు ధర్మ అయితే, ఆఖరి శ్లోకంలోని ఆఖరి 2 అక్షరాలు మమ. ధర్మం మమ. నీ ధర్మం ఏమిటో నీకు చెప్పి నిన్ను సరైన మార్గంలో ముందుకు నడిపించేటువంటి వాంగ్మయమే భగవద్గీత. నీకు పార్థ సారథిగా ఆ కృష్ణుడు నీ జీవితం అనే రథం మీద కూర్చొని నిన్ను ముందుకు నడిపించేటువంటి అద్భుతమైన జ్ఞానమే కనుక భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృత ఏవ పురాణి సమచ్చ తస్య కరోతి యమేన శిక్ష అని చెప్తారు ఆదిశంకరులు. ఎక్కడైతే భగవద్గీత పారాయణ నడుస్తుందో అక్కడ ఎవడు కూడా ఏమీ చేయలేడు. అంటే మృత్యువు రాదని అర్థం. మృత్యువు రానివాడు ఎవడైనా మృత్యు భయం అనేది నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ శరీరానికి కాదు, నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవు అని భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో భగవద్గీత సారాంశాన్ని అంతా వెంకరించి మనం తెలియజేసే ప్రయత్నం చేశారు. వచ్చే వారి నుంచి 4-5 దీంట్లో కూడా 5 6 శ్లోకాలు చెప్పుకుంటూ భగవద్గీత కంప్లీట్ చేసే ప్రయత్నం. గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పటే ప్రేత కుమార్ విష్ణు అత్పదమవాప్నోతి భయశోకానివర్జితః గీతాధ్యేన శరీరస్య ప్రాణాయామపదస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సహృద్గీతాం హసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యే శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాగ్నిశ్రుత భారతామృత సర్వస్వం విష్ణోత్ భక్తాగ్నిశ్రుతం గీతానుమోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాన్యాని కర్మ ఏకం తస్య దేవస్య సేవా. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తస్య శ్రీరయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా కరోతి స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రీమన్నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.